రావడానికి డేట్ని బట్టి ఉండదండి, మాసం వైశాఖ మాసం ఎండింగ్ వరకు ప్రతి సంవత్సరం అంతే. ఓకే. అంటే మీ ఇప్పుడు మనం చూడబోయే ఆలయం వాయు పురాణంలో మార్కండేయుడు ప్రస్తావించిన పురాతన ఆలయం. అలాగే గోతిరుపతిలో ఇలా చెప్పబడింది: శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తిరిగి వస్తూ శివలింగాన్ని ప్రతిష్ఠించారని, పరశురాముడు కూడా ఇక్కడ శివలింగాన్ని పూజించినట్లు గోతిరుపతిలో పేర్కొనబడింది. GoTirupati.com అనేది ప్రైవేట్ ట్రావెలర్ అడ్వైజర్. దీంట్లో చూసి మనం రివ్యూస్ని బట్టి ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు. ఈ GoTirupati.com రేటింగ్ వచ్చేసరికి 96% ఉంటుంది. చాలామంది ఆలయాలకు వెళ్ళాలి అంటే ఇది చూసుకునే వెళ్తూ ఉంటారు. హిందూ టెంపుల్ గైడ్ కూడా ఈ ఆలయం గురించి ఈ విధంగా చెప్పింది: శివలింగం ఏడాదిలో ఎక్కువ కాలం నీటిలోనే ఉంటుంది. ఈ ఆలయంలో వైశాఖ మాసంలో ప్రత్యేక పూజలు చేసి నీటిని బయటకు పంపిన తర్వాత స్వామి దర్శనం లభిస్తుంది అని హిందూ టెంపుల్ గైడ్లో కూడా చెప్పబడింది. ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ ఆలయాన్ని త్రిలింగ క్షేత్రం అని, నత్తా రామేశ్వరం అని పిలుస్తారు. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని నత్తా రామేశ్వరంలో ఉంది. ఈ ఆలయం పేరు మీదే ఈ గ్రామానికి నత్తా రామేశ్వరం అనే పేరు వచ్చింది. మార్టేరు నుంచి అత్తిలి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది కనుక బస్సుకు వెళ్ళేవారు మార్టేరు టు అత్తిలి వెళ్లే బస్సు ఎక్కి ఇక్కడ దిగొచ్చు. ఈ ఆలయం తణుకు నుంచి 16 కిలోమీటర్ల దూరంలోనూ, మార్టేరు నుంచి 14 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. త్రిలింగ క్షేత్రం అంటే 3 లింగాలు ఉన్న క్షేత్రం అని అర్థం. ఈ త్రిలింగ క్షేత్రం చరిత్రలోకి వెళితే రావణ వధానంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి, శ్రీరాముల వారు ఇక్కడ ఉన్న గోస్తాని నది దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించి శివపూజ చేయాలని నిర్ణయించుకున్నారంట. సీతాదేవి, రాముల వారు కోరిక తీర్చుటకు ఆంజనేయుడు నర్మదా నదికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురావాల్సి ఉంది. ముహూర్త సమయం అయిపోయినప్పటికీ రాకపోయేసరికి సీతాదేవి ఇక్కడ ఉన్న ఇసుక, నత్తలను కలిపి లింగంగా చేసి ప్రతిష్ఠించి పూజించారు. అలా ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని దర్శించి పూజిస్తే విజ్ఞానం కలుగుతుందని, అపమృత్యు భయం ఉండదని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక రెండవ లింగం 11 నెలలు నీటిలో ఉండే శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించారని చెప్తారు. మార్కండేయ పురాణం, వాయు పురాణం ప్రకారం పరశురాముడు 7 కోట్ల మంది మునులు, దేవార్షులతో కలిపి శివలింగాన్ని స్థాపించారంట. అందుకే ఈ లింగానికి సప్తకోటీశ్వర లింగం అని పేరు వచ్చిందంట. ఒకే ఒక నెల, ఈ వైశాఖ మాసంలో మాత్రమే ఈ లింగాన్ని మనం పూజించగలం. ఈ అవకాశం ఈ నెల 16 వరకు అయితే ఉంటుంది. ఈ స్వామివారిని పళ్ళతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామనేది భక్తుల నమ్మకం. ఇక మూడవ లింగాన్ని వచ్చేసరికి లక్ష్మణ ప్రతిష్ఠగా చెప్తారు. ఇక్కడ ఉండే గోస్తని నది ఇప్పుడు రూపురేఖలు లేకుండా అయితే ఉంది. అయితే ఈ నది గోదావరి నది కంటే పురాతనమైందంట. పృథు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించిందంట. 33 కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదంట. అలా పితికిన పాలు దొర్లిన ప్రాంతమే ఇప్పుడున్న గోస్తని నదిగా చెప్తారు. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మనం వచ్చేసరికి ఇప్పుడు త్రిలింగ క్షేత్రం దగ్గర ఉన్నామన్నమాట. ఇక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ నత్తలతో ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంది. అదేవిధంగా రాముడు, సీత కలిపి ప్రతిష్ఠించిన ఒక శివాలయం, లక్ష్మణుడు ప్రతిష్ఠించిన ఒక శివాలయం, అలాగే ఇప్పుడు మనం నీటిలో ఉన్నది వచ్చేసరికి పరశురాముడు ప్రతిష్ఠించాడంట. ఇక 365 రోజులు ఒక నెల మాత్రమే ఈ శివాలయం ఓపెన్లో ఉంటుంది. ప్రస్తుతం వైశాఖ మాసం కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ శివాలయం ఓపెన్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి ఆలయం మొత్తం చూస్తే మిగతా హిస్టరీ కూడా తెలుసుకుందాం. రామలింగేశ్వర స్వామి అన్న సమారాధన బ్రహ్మాండంగా జరుగుతున్నది. అభిషేకం వచ్చిన వారు, దర్శనానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఏం చేసి నిర్వచనం కొడుతున్నాం. ఇక ఈ ఆలయం చూసేటప్పటికి మన గోపురానికి దాటి మిగతా ఆలయాలన్నీ చాలా డౌన్లో ఉన్నాయి. ఫస్ట్ ఉపాలయాలు ఉన్నాయి. ఉపాలయాలు చూసిన తర్వాత మెయిన్ 3 శివాలయాలు అయితే ఉన్నాయి. ఒకసారి
మనం లోపలికి రాగానే మొదటగా మనకి శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుంది. మెయిన్ గోపురం తర్వాత ఈ ఆలయం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ ఆలయానికి అటేమో ఆంజనేయ స్వామి ఆలయం, ఇటు వచ్చేసరికి ఇక్కడ మనకు ఇంకొక ఆలయం కనిపిస్తుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. మొదటికి ఈ ఆలయం అయితే చూద్దాం. వీరభద్ర స్వామి వారి ఆలయం. నమస్తే మేడం. అంటే వైశాఖ మాసంలో ఓపెన్ అవుద్దని చెప్పి త్రిలింగ క్షేత్రంలో మెయిన్ క్షేత్రం వచ్చామట అండి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అంటారండి? వైశాఖ మాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి. పాడ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వస్తుంది కదండి, అమావాస్య ముందు రోజు వరకు ఉంటుంది. డేట్ అంటే మీకు తెలిసింది ఈ ఆలయం గురించి ఏమన్నా 2 విషయాలు చెప్తారు? రాముల వారు ప్రతిష్ఠించారంటండి. ఓకే. లోపల శివలింగం నత్త గుల్లల ఆకారంలో ఉంటుంది. ఓకే. ఆ వైశాఖ మాసంలో మాత్రమే వాటర్ తీస్తారు. మిగతా అంతా మిగతా అన్ని రోజులు సంవత్సరంలో వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఓకే. రాముల వారు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ వెనకాల లక్ష్మణ స్వామి ప్రతిష్ఠించారు. అంటే మనం ఇక్కడ దర్శించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఎలా అంటే కోరికలు నెరవేరుతాయి, భక్తి పెరుగుతుంది. ఎలా దర్శించుకోవాలంటారు? మనం వచ్చిన వెంటనే లక్ష్మణుడు రాముడు ఫస్ట్ అక్కడండి ఇది పరశురాములు ప్రతిష్ఠించింది, అది రాముల వారు ప్రతిష్ఠించింది, అది లక్ష్మణుడు ప్రతిష్ఠించింది. మనకి రాముడు సీత ప్రతిష్ఠించింది ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది. పరశురాముడు ప్రతిష్ఠించింది మాత్రమే అలా ఎందుకు వాటర్ లో ఉంటది అంటారు ఏమన్నా? మేబీ పరశురాముల వారు ఉగ్ర అవతారం కదండి, అందుకనేమో అని నేను అనుకుంటున్నాను. సరిగ్గా దాని గురించి వాటర్ లో ఉండాలన్నమాట అండి. ఈ ఒక్క నెల మాత్రమే ఓపెన్ లో ఉంటుంది అన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము అత్తిల నుంచి. ప్రతి ఇయర్ వస్తాము. ప్రతి ఇయర్ ఈ మాసంలో వస్తారు? ఈ మాసంలో వస్తాం. శివరాత్రి కూడా బాగా జరిగిద్ది అండి. అప్పుడు క్లోజ్ లో ఉంటది. ఓన్లీ వైశాఖ మాసం వేసవకాలంలోనే తీసి ఉంటది. సరే, థ్యాంక్స్ అండి. ఇక మెయిన్ మనకు వచ్చేసరికి అక్కడ వీరభద్ర స్వామి వారి ఆలయం చూసాం కదా, ఈ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక మూడో ఆలయం ఉపాలయం ఇక్కడ చూసేసరికి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. స్టార్టింగ్లోనే ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది అన్నమాట. చాలా పెద్ద చెట్టు ఇది. ఇక్కడ కూడా పూజలు ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి రాధాకృష్ణులు ఉన్నారు, ఈయన పూజ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అందరూ. రాముల వారు సీతమ్మ వారు ప్రతిష్ఠించిన విగ్రహం అయితే ఇది వచ్చేసరికి శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. మొట్టమొదటి ఆలయం ఇది. నెక్స్ట్ వచ్చేసరికి పరశురాముడు వారి ఆలయం ఉంది, అక్కడ ఆయన ప్రతిష్ఠించింది. త్రిలింగ క్షేత్రంలో మొదటి క్షేత్రం చూసాం కదా, రాముల వారు చేసింది అనమాట. అవునండి, ఆ లింగం చేయగా మిగిలిందండి అయ్యా. ఓకే. ఆ లింగం చేయగా మిగిలింది. ఇసుక నత్తగుల్లలు మట్టితో చేసిన లింగం చేయగా మిగిలింది. అలాగ ఉంచారు అప్పటి నుంచి? అవునండి, ఆ లింగం చేయగా మిగిలింది. అసలు ఎప్పుడు ప్రతిష్ఠ జరిగింది, ఎన్ని వందల సంవత్సరాలు అనేది ఏమన్నా ఐడియా ఉందంటారా? చాలా
ఆ లింగం నిజ రూపం అండి. ఇప్పుడు ఇంతగా వెండి కవచం పెట్టేస్తాం, చాలా మటుకి కరిగిపోయింది అయ్యా. ఇది వరకు ఇది ఎలాగుందో స్వామివారు కూడా అలాగ ఉండేవారు అన్నమాట. అవి అభిషేకం చేయడం వల్ల చాలా మటుకి కరిగిపోయింది అన్నమాట. ఎలా తెలియదు ఉంటానండి. సరే. క్షేత్రం వచ్చేసరికి మనకి పరశురాముల వారు ప్రతిష్ఠించిన క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం ఎప్పుడు నీటిలోనే ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో ఒక్క నెల మాత్రమే ఇప్పుడు వాటర్ మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా ఎప్పుడు వాటర్తో ఉంటుంది అన్నమాట. ఈ ఒక్క నెల మాత్రమే వాటర్లో ఉండదు. ఈ స్వామివారి ప్రతిష్ఠ మనకి దర్శనం ఈ ఒక్క నెలే దొరుకుతుంది అన్నమాట. అందుకు చాలామంది అయితే చూస్తున్నాక చాలామంది భక్తులు అయితే వచ్చారు దానికోసమే. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, కింద నుంచి కూడా చూద్దాం. ఇది అయిన తర్వాత లక్ష్మణ స్వామి ప్రతిష్ఠ కూడా ఉంది ఇక్కడ. నమోగ్రాయ భీమాయ హర హర నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ అరుణాయ నమ శంగాయ పదపదయ నమోగ్రాయ భీమాయ గ్రీవదాయ నమో దూరే వదాయ నమో నమో వృక్షేభ్యో ఏకేభ్యో పృథివీ మనోయంత్రిక్షేభ్యో నమః నమో బల ప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠ. ఇక ఈ త్రిలింగ క్షేత్రాల్లో మనకి రాముల వారు సీతమ్మ వారు ప్రతిష్ఠించిన క్షేత్రం ముందుంటే పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ విగ్రహం అయితే ఎప్పుడు వాటర్ లో ఉంటది. ఈ 1 month ఓపెన్ లో ఉంటది. దాని గురించి అంటే ఇక్కడ పూజారి గారు ఉన్నారు, ఆయన అడిగేది తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీగుభ్యో నమః. హరి ఓం. శ్రీ గణానాం త్వా గణపతి అవామయేకం వేనాపమోస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మన్వన్నోదివేసాదం శ్రీ మహాగణాధిపతి నమః. ఈయన వచ్చేసి రామలింగేశ్వర స్వామివారు అండి. ఈయన 11 మాసాలు స్వామివారు నీటిలో ఉంటారు. ఇది రామలింగేశ్వర స్వామివారు. ఈయన 11 మాసాలు నీటిలో ఎందుకు ఉంటారంటే అయ్యా, స్వామివారు ఒగ్గరు ఒక్క నెలే దర్శనమిస్తారండి వైశాఖ మాసంలో. అదేనా నెల్లాలండి. మొన్న ఏప్రిల్ 18 నుంచి మే 16 మధ్యాహ్నం దాకానండి. పాడ్యమ తిథి రాకుండా నీళ్ళు పట్టేలయ్యా, వాటర్ పట్టేది స్వామివారికి. మళ్ళీ సంవత్సరం దాకా స్వామివారి దర్శనం ఉన్నది. ఈ నెలల్లో స్వామివారికి మామిడిపళ్ళు అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు అవన్నీ అభిషేకాలు చేసుకుంటారండి విశేషంగా. ఎక్కడి నుంచో దూరాల నుంచి జనం వస్తారండి. సోమవారం అయితే ఇది కూడా ఖాళీ ఉండదండి, ఇదంతా రష్గా ఉంటుంది. ఇది త్రిలింగ క్షేత్రం అండి. ఇది 2వ ఆలయం. ఇది త్రిలింగ క్షేత్రం అండి. పైన ఉన్న ఆలయం ఫస్ట్ ఆలయం నత్తా రామేశ్వర స్వామివారు అండి. ఆయన పేరే గ్రామానికి వచ్చింది అయ్యా. సీతాదేవి రాముల వారు చేసిన లింగం అండి అయ్యా. ఇసుక, నత్తగుల్లలు, మట్టి, గోస్తని నదిలో చేసిన లింగం. ఆ లింగం చేయగా మిగిలింది పైన డిబ్బీ బాక్స్లో చెక్ బాక్స్లో ఉంటుందండి. అది చేయగా అది వీడియో తీసుకున్నది. ఆ లింగం చేయగా 3వ ఆలయం వచ్చేసి లక్ష్మణుని ప్రతిష్ఠ అండి. ఆ స్వామివారి లింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. చాలా అరుదుగా ఉంటాయి బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు. 3వ ఆలయం. ఇది త్రిలింగ క్షేత్రం అండి అయ్యా అనమాట. ఇప్పుడు మనకి మీకు తెలుసుండి ఎన్ని వందల సంవత్సరాల నుంచో ఇది వాటర్లోనే ఉంటుంది. అవునండి. అలా ఒక నెలే బయట ఉంటుంది. కానీ ఆలయం ఎక్కడ కూడా చెక్కు చెదరడం అలాంటిది ఏమన్నా కొంచెం పాడవడం అలాంటిది ఉంటుంది అంటారా? ఈ రాత్రులు దేవతలు నాటిదండి. ఓకే. ఈ రాత్రులు అంటే నాకు తెలుసుకుని వందలు కాదు వేల సంవత్సరాలు ఉంటుంది. అవునండి, వేల సంవత్సరాలు. ఈ లిపి ఇక్కడ ఉందన్నమాట. అవునండి. అసలు ఆ భాష ఎవరికి కూడా అర్థం అవుతుంది. ఓకే. కానీ ఎప్పుడు ఇంకా ఆలయం మాత్రం అలా ఒక నెల ఈ లెవెల్లో ఉంటుందండి. ఆ లెవెల్లో వాటర్ ఉన్నా కానీ ఏం పాడవడం ఏముండదు అసలు. ఏముండదండి. స్వామి వారు కూడా అలా నీటిలోనే ఉంటారు. అవునండి. మొత్తం అన్ని తీసేస్తామండి. ఇప్పుడు ఉన్నాయి కదా లైట్లు, అవన్నీ తీసేస్తామండి. లైట్లు తీసేస్తారు స్వామివారి మట్టికి. ఓన్లీ స్వామివారి మట్టికేనండి, ఇక్కడ ఏమి ఉండవు. ఓకే. కానీ చాలా అరుదుగా ఇది అసలు నాకు తెలిసి ఇలాంటి క్షేత్రం. అవునండి. చాలా ఈ లిపి చదవగలిగితే మనకు విషయం తెలుస్తుంది అన్నమాట. అవునండి. ఎప్పుడు వచ్చినా మీరే ఉంటారంటారు ఇక్కడ? ఇక్కడ కాదండి, మాది ఇక్కడ 4 ఏళ్ళకి ఒకసారి ఉంటుందండి వంతు ప్రకారం. ఓకే. 365 రోజులు కూడా జనం వస్తారు. అదండి. ఓం మా యుద్ధాగ్ని. ఓకే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటారు? మాది వీరాశ్రమ మండలం మర్చిపోలేదు. నేను లాస్ట్ 2 years నుంచి వస్తానండి. అయితే లాస్ట్ ఇయర్ కూడా నాకు దర్శనం దొరకలేదు. అంటే నేను వచ్చిన టైంకి ముందే గుడి క్లోజ్ అయిపోయింది. అంటే టైమింగ్
ఎగ్జాక్ట్గా తెలియక ఓకే. ఈ సంవత్సరం ఏమైనా రావాలని లాస్ట్ టైం ఆల్రెడీ 2 days బిఫోర్ 3 days బిఫోర్ నుంచి అడిగితే ఇవాళ శనివారం కదా అని చెప్పి రావడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం మే 16 వరకు ఉంటుంది. 16 వరకు ఉంటుంది అన్నారు. మళ్ళీ 16 దాటితే వాటర్ పెట్టేస్తారు. 16 దాటిన మళ్ళీ సంవత్సరం దాకా లేదు. ఓకే. మీ లాస్ట్ ఇయర్ వచ్చింది, మీకు లాస్ట్ ఇయర్ దర్శనం లేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ లేదు. అయ్యా వచ్చారు ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే, అదృష్టం ఉండాలన్నమాట. అందుకని ఈ సంవత్సరం పనిగట్టుకు రావడం జరిగింది. ఓకే. చాలా అదృష్టం, దర్శనం బాగా జరిగింది. మీకు ఎలా తెలిసిందండి? ఎవరిని అడిగారు మీరు మామూలుగా? మేము లాస్ట్ టైం ఇలాగా మాకు గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇలాగా నత్తారామేశ్వరం టెంపుల్ ఫేమస్ అంటే ఆయన చెప్పడం ద్వారా రావడం జరిగింది. ఓకే. 2 సంవత్సరాల నుంచి మాకు స్వామివారి అనుగ్రహం దొరకలేదు. ఈ సంవత్సరం దొరికింది, చాలా ఆనందంగా ఉంది. ఓకే. ఈ సంవత్సరం ఈ రోజు కూడా కొంచెం మేము వచ్చిన టైం కూడా ఖాళీగానే ఉంది, భోజనం టైం కాబట్టి. మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇక్కడ 2 ఆలయాలు అయితే, ఇది గోస్తాని నది మాట. ప్రస్తుతం ఏంటంటే వాటర్ మంచిది రాకపోవడం వల్ల ఈ నది ఎలా కనిపిస్తుంది. ఈ నది అయిపోయింది కదా, మనకి ఈ నదికి యువతలు ఉన్నాయి ఈ 2 ఆలయాలు వచ్చేసరికి. ఇక లక్ష్మణుల వారి ప్రతిష్ట అయితే ఈ నదికి ఈ పక్కన ఉందన్నమాట. ఇక మనం ఒక 3వ ఆలయం వచ్చేసరికి లక్ష్మణ స్వామి ప్రతిష్ఠించిన ఆలయం. ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అన్నమాట. ఇక్కడ పూజారి గారు ఉన్నారు, ఆయన అడిగైతే మిగతా విషయాలు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదివిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాన్ శ్రీపద. ఈయనండి లక్ష్మణేశ్వర స్వామివారు త్రిలింగ క్షేత్రంలో 3వ ఆలయము. ఈయన లక్ష్మణేశ్వరుడు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరలింగము. ఇంకోటి బ్రహ్మసూత్రం ఉంటుంది, చాలా అరుదుగా ఉంటుంది బ్రహ్మసూత్రము. పక్కన పార్వతీ అమ్మవారు. ఓకే. ఏమంటే ఈ వైశాఖ మాసం మహాపర్వదినంలోని కింద ఉన్న రామలింగేశ్వర స్వామి వారు తీసారా? తీసామండి. కింద ఉన్న పరశురాముల వారు ప్రతిష్ఠించింది తీసాం. అంటే ఇప్పుడు మనకి మిగతా రోజుల్లో అయితే ఈ నెల అయితే 3 ఆలయాలు దర్శించుకోవచ్చు, మిగతా 11 నెలలు అయితే 2 ఆలయాలు దర్శించుకోవచ్చు. అవునండి. ఓకే. ఈ ఆలయం కూడా ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది. ఓపెన్ ఉంటుంది. ఓకే. మనకి మిగతా రోజుల్లో వస్తే పరశురాముల వారు ప్రతిష్ఠించింది మట్టి కనిపించదు ఆ దర్శనం. అవునండి. ఇంక ఈ నెల అంతా ఖాళీ ఉండదు అనుకుంటా. ఉండదండి. మే 11 వరకు, మే 16 మధ్యాహ్నం వరకు అండి. ఎన్నింటి వరకు అండి? మే 16. చైత్ర మాసంలో ఒక రోజు ముందు నీళ్లు తీస్తారు. నీళ్ళు తీసిన తర్వాత గుళ్ళో అవన్నీ ఒప్పుడు చేసుకోవడం, తర్వాత స్వామివారిని శుభ్రంగా పునర్ధర్మం స్వామి అందరికీ భక్తులకి ఇస్తారు. అదండి. ఓకే, థ్యాంక్స్ అండి. సభా పార్వతీ లక్ష్మణేశ్వర స్వామి దేవత అనుగ్రహ పరిపూర్ణత సిద్ధిరస్తు. అనుకున్నట్టు ఏంటంటే ఒక్క నెల ఓపెన్లో ఉంటుంది కాబట్టి అసలు ఈ ఆలయం ఖాళీ ఉండదు. కొంచెం భోజనం టైం కాబట్టి ఇంకా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చున్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? కాకరపల్లి నుంచి వచ్చాను, పశ్చిమ గోదావరి. కాకరపల్లి దగ్గరండి కాకరపల్లి. మా ఊరు పువ్వులు ఫేమస్ అండి. మీ ఊరు తీసానండి, ఒకసారి వచ్చానండి. పువ్వులు అవి బాగుంటాయండి మీ ఊరు. చాలా దూరం కదా మీరు. ప్రతి సంవత్సరం నువ్వు కూడా నన్ను చూసావా? ప్రతి సంవత్సరం వస్తారంటారండి ఇక్కడికి? 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చారు. అంటే మీరు అనుకున్నది ఏమన్నా అయిందంటారా? అవునండి, మేము ఇల్లు కట్టుకున్నామండి. కట్టుకున్నారు, అందుకని మళ్ళీ స్వామివారికి చెప్పు మళ్ళీ బాగుండి మా అబ్బాయికి పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ నెల మీకు ఎలా తెలిసిందండి? అంటే ముందేనా ఈ నెలలో ఓపెన్ అవుద్దని? వైశాఖ మాసం కాబట్టి అలా ప్రతి సంవత్సరం గుర్తుంటది అన్నమాట అండి. అంత ముందు నాకు తెలియదండి, 10 సంవత్సరాల నుంచి తెలుసండి. ఇలా వైశాఖ మాసంలో
10 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారండి? 10 సంవత్సరాలు పూర్తిగా రాలేదండి. 10 సంవత్సరాల్లో అప్పుడప్పుడు 4 సార్లు వచ్చింది. 4 సార్లు. బాగోవాలండి, అందరూ రావాలి, దేవుని దర్శించుకోవాలి, దేవుడు అందరినీ దయ చూపి బాగోవాలండి. ఓకే, బాగా చెప్పారు. నువ్వు ఏ వీడియోలో చూసావు నన్ను? 21లో యూట్యూబ్లోనా? ఏ వీడియో చూడలేదా అది? వైశాఖ మాసంలో వచ్చే భక్తుల కోసం ఇక్కడైతే అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఇదండి నత్తరామేశ్వరం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.